సత్యమై ఉన్నాడు. యోహాను సువార్త 8:32 చెప్తుంది, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. ఆమేన్. అదేవిధంగా పౌలు గలతీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, గలతీ పత్రిక 5:1 ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఆగస్టు 15, 1947 మనకి స్వాతంత్రం రావడం జరిగింది. బ్రిటిష్ అధికారం నుంచి మనము విడిపించబడ్డాము. బ్రిటిష్ ఆధిపత్యం నుంచి మనం విడిపించబడ్డాము. అదేవిధంగా యేసయ్య కూడా మనల్ని పరసంబంధంగా స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. పాపం నుండి, శాపం నుండి, సాతాను అధికారం నుంచి మనల్ని విడుదలనిచ్చాడు. స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. యేసయ్య సిలువ వేయబడినప్పుడు, యేసయ్య మరణించినప్పుడు, యేసయ్య మరలా తిరిగి లేచినప్పుడు ఆ పాపము, శాపము నుండి, సాతాను అధికారం నుంచి మనం విడుదల పొందాం. దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మనం మరలా పాపంలోనికి వెళ్ళకూడదు, పాపములో జీవించకూడదు. మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు. ఈ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేసి ఉంది. ఆమేన్. హల్లెలూయా. యేసే సత్యమై ఉన్నాడు. సత్యమై ఉన్న దేవుడు ఈరోజు చెప్తున్నాడు, స్వతంత్రులుగా మనల్ని చేసి ఉన్నాడు. కాబట్టి మరలా మనం పాపంలోనికి జీవించకూడదు. దేవుడి